ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశము ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ ఎస్తేరు అనేటువంటి గ్రంథములో ఒక స్త్రీ యొక్క పేరు మీదనే యొక్క బుక్ ప్రింట్ చేయబడినప్పటికీ లిఖించబడినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ప్రధాన సూత్రధారి పాత్రధారి ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన పేరు మొర్దెకై. ఆయన గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. కాబట్టి ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయంలో లాస్ట్ వచనాలు నేను చదువుతున్నాను చూడండి. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము నుంచి. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు రాజు అతనిని ఘనపరిచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడచ్చు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. మొర్దెకై గురించి మన అందరికీ తెలుసు. మనము దానియేలు గురించి మాట్లాడుకున్నప్పుడు, యోసేపు గురించి మాట్లాడుకున్నప్పుడు వారు ఆ దేశానికి రెండవ అధిపతులుగాను ప్రధానమంత్రులుగాను ఉన్నట్లుగా చూస్తాం. కానీ మొర్దెకై కూడా ప్రధానమంత్రే. చూసారా, మొర్దెకై ప్రధానమంత్రిగా ఉన్నాడట. అంత మాత్రమే కాదు, కానీ ఆ ప్రజలందరికీ చాలా ఇష్టడంట. ఆ దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉన్నాడంట. ఆ యొక్క మొర్దెకై యొక్క బలమును గురించి ఈ మాదీయుల పారసీకుల యొక్క రాజ్య సమాచార గ్రంథంలో ఇవన్నీ లిఖించబడ్డాయి అని రాయబడి ఉంది. ఇక్కడ అందరితో సమాధానంగా మాట్లాడతాడంట. ఆయన అందరికీ ఇష్టడంట. చాలా గొప్ప వ్యక్తి అంట. అహష్వేరోషు రాజుకి ప్రధానమంత్రి. అంటే ఆ రాజుగారు ఎవరు అని అంటే మాదీయుల పారసీకుల యొక్క రాజు. మనం అందరం చెప్పుకుంటున్నాం బబులోను అయిపోయిన తర్వాత మాదీయుల దగ్గరికి ఆ రాజ్యం వచ్చింది. తర్వాత రోమన్స్ వచ్చారు. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు. అంటే మాదీయుల తర్వాత గ్రీకులు వస్తారు, తర్వాత రోమన్స్ వస్తారు. ఇవన్నీ అయితే ఈ మాదీయులు పారసీకుల రాజ్యానికి ఈ మొర్దెకై ఎలా వచ్చాడు? ఎందుకంటే ఈ మొర్దెకై యూదుడు కదా. అదే నెబుకద్నెజరు చెరలోనికి తీసుకుని పోయినటువంటి ఒక బ్యాచ్లో ఉన్నవాడే మన మొర్దెకై కూడా. అంటే ఇక్కడున్నటువంటి చెరలో ఉన్నటువంటి మనుషులే వీళ్ళందరూ కూడా. అయినప్పటికీ కూడా మాదీయుల సంస్థానంలో ప్రధానమంత్రిగా ఎదిగినటువంటి ఈ మొర్దెకై యొక్క గుణలక్షణాలేంటి? ఎందుకు అంత గొప్ప స్థానంలోనికి దేవుడు ఆయనను హెచ్చించారు? ఆయన ఏం చేశాడు? ఇప్పుడు దానియేలు గారు ఉన్నారంటే ఆయన జ్ఞానం మహాజ్ఞానం, దేవతల యొక్క జ్ఞానం కలిగిన వాడు. ఆయన దర్శనాలను, ప్రవచనాలను, కళల అర్థాన్ని చెప్తూ ప్రత్యేకించబడిన వాడిగా అక్కడ చదువుకుంటూ ఆయన జ్ఞానాన్ని కనపరిచాడు. దేవుని దగ్గర నుంచి వాటి అర్థాలు తెస్తాడు. ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. యోసేపును కూడా మనం చూసినప్పుడు ఐగుప్తు దేశంలోనికి ఒక బానిసగానే వెళతాడు. ఆయన రాజుగారి యొక్క కళ అర్థాన్ని చెప్తూ ఎలా అయితే ధాన్యాన్ని కరువు కాలంలో నిల్వ చేయాలో, ఎలా ఖర్చు పెట్టాలో, రాబోయే ఉగ్రత ఏంటో దేవుడు కళల ద్వారా ఎలా చూపించాడు. ఆయన కూడా అలాంటి గొప్ప మేధావి, దేవునికి సంబంధించినటువంటి అద్భుతమైన ఆత్మ కలిగిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యారంటే ఒక విషయం ఉంది. ఇక్కడ ఈ మొర్దెకై ప్రధానమంత్రి అయిపోయాడండి. మనం వాళ్ళని చాలా జ్ఞాపకం చేసుకుంటాం. మొర్దెకై ప్రధానమంత్రి అనే కోణంలో చూసామా మనం? ఏం చేశాడు ఈయన? ఏమంత గొప్ప కార్యాలు చేయడం ద్వారా ఒక గేట్ కీపర్ అండి ఈయన. రాజుగారి సంస్థానంలో ఈ మొర్దెకై అనేటువంటి యూదుడు ఒక గేట్ కీపర్గా ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఆ గేట్ దగ్గర కనిపెట్టుకుని ఉండేటువంటి ఒక వాచ్మ్యాన్ డ్యూటీ, సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మీద అనేకమైన అధికారులు ఉంటారు. వీళ్ళ గేటు దగ్గర ఉండేటువంటి ఒక వాచ్మ్యాన్ డ్యూటీలో ఉన్నటువంటి మొర్దెకై, ఈయన ఎటువంటి వాడు? ఎందుకు దేవుడు అంత హెచ్చింపునిచ్చాడు అంటే, మనకు మొర్దెకై ఇంట్రడ్యూస్ అవుతూనే 2వ అధ్యాయంలో ఆయన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అనేటువంటి కుమార్తెను తన కుమార్తెగా చేసుకున్నాడు అనేటువంటి ఇంట్రడక్షన్ ఈయన గురించి మనకు తెలుస్తుంది. ఈ మొర్దెకై అనే ఆయన చూడండి, 2వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూస్తే, షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైనటువంటి మొర్దెకై. బెన్యామీను గోత్రం అంట, యాయీరు వంశం అంట ఇంది. అలాంటి మొర్దెకై అనే ఒక యూదుడు ఉండెను.
బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేములో నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. అంటే నెబుకద్నెజరు ఏ రాజు యొక్క కాలంలో దండయాత్ర చేసినప్పుడు పట్టుబడిన వారి యొక్క లిస్ట్ చాలా క్లియర్గా రాయబడి ఉంది కాబట్టి రాజైన యెకొన్యా అనేటువంటి రాజుగారి టైంలో ఈ నెబుకద్నెజరు వచ్చి దండయాత్ర చేసి పట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళ లిస్టులో ఈ మొర్దెకై ఉన్నట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. 7వ వచనంలో మీరు చూస్తారు, తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖమును గలదై ఉండెను. ఈయన కనిపిస్తూనే మనకి హదస్సా కూడా కనిపిస్తుంది. ఈ హదస్సా ఎవరు అని అంటే మన మొర్దెకై గారి యొక్క పినతండ్రి కుమార్తె. పినతండ్రి కుమార్తె ఏమవుతుంది, మనకి చెల్లెలు అవుతుంది. కాబట్టి ఇక్కడ మొర్దెకై కూడా ఈ యొక్క హదస్సా చెల్లెలు. కానీ ఆయన ఎంత మంచి మనసు గలవాడంటే ఆ పినతండ్రి తల్లిదండ్రులు చనిపోతే నాకేంటి, ఏదో ఒక ప్లేస్లో ఈవిడ పడి ఉంటుందిలే అనుకోలేదు. కానీ చెల్లెలుగా తీసుకొచ్చి ఇంట్లో థర్డ్ పర్సన్గా పెట్టలేదు, కానీ సొంత కుమార్తె ప్లేస్లోనికి తీసుకున్నాడు. హల్లెలూయా. ఈయన యొక్క మంచి గుణ లక్షణాలు మనకి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఇతరులను బాగా ఆదరించేవాడుగా మనకి కనిపిస్తాడు. అందరితోనూ సమానంగా మాట్లాడుతున్నాడని మీరు 10వ అధ్యాయంలో చూశారు కదా. ఇక్కడ ఆయన గేట్ కీపర్గా ఉన్నప్పుడు అదే మెంటాలిటీ కలిగి ఉన్నాడు. ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరిని ఇలాగే ఆదరిస్తూ ఉన్నాడంట. ఆయన ప్రతి ఒక్కరితో సమాధానంగా మాట్లాడుతున్నాడంట. ఆ రోజు ఉన్నటువంటి 120 సంస్థానాలలో ఉన్నటువంటి యూదులందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైన వాడిగా, ప్రాముఖ్యమైన అనే మాట కంటే ఇష్టుడుగా అని రాయబడి ఉంది అక్కడ. ఒక వ్యక్తిని అనేకులు ఇష్టపడాలంటే ఎన్నో మంచి క్వాలిటీస్ ఆయనలో ఉండాలి. కాబట్టి మనకి ప్రధానమంత్రి దానియేలు తెలుసు, ప్రధానమంత్రి రెండవ అధికారిగా, మూడవ రాజుగా, మూడవ అధికారంలో ఉన్నటువంటి యోసేపు తెలుసు. వీళ్ళందరికంటే ఇక్కడ మనం ఈ మొర్దెకై గురించి ఆలోచించినప్పుడు ఎంత చిన్న ఉద్యోగంలో ఉన్నా, ఎంత చిన్న పొజిషన్లో ఉన్నా, నీవు ఈరోజు ఎంత చిన్నదానివైనా, ఎవరు లెక్క చేయని ఒక పోస్ట్లో ఉన్నా, ఎంత వెలివేయబడిన స్థితిలో ఉన్నా, నిన్ను కూడా దేవుడు అధికంగా గొప్ప చేయడానికి సామర్థ్యము గలవాడు అనడానికి ఇటువంటి భక్తుల జీవితాలని మనకి మాదిరికరంగా ఉంచారు దేవుడు. ఒక చెరలోనికి వచ్చినటువంటి వ్యక్తిని ఆయనకేదో ఆయన కెపాసిటీని బట్టి ఒక సెక్యూరిటీ గార్డ్ జాబ్ ఆ రాజ్యములో మాదియా పారసిక రాజు యొక్క సంస్థానములో అటువంటి జాబ్లో ఉన్నటువంటి ఈయన చాలా దయగల హృదయము గలవాడు. ఫస్ట్ పాయింట్, ఆయన చాలా ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన వాడు, దయగలిగిన వాడు, కరుణ కలిగిన వాడు. చెల్లెల్ని చెల్లెలుగా తీసుకొచ్చి తను తన బిడ్డలు ఉంటూ ఉండగా చెల్లెలి స్థానంలో ఎక్కడో 3వ పర్సన్గా పెట్టకుండా సొంత కుమార్తె యొక్క ప్లేస్లోనికి తీసుకున్నటువంటి మొర్దెకై. ఎందుకంటే మొర్దెకై గారి భార్య గురించి కానీ ఆయన బిడ్డల గురించి కానీ ఈ గ్రంథంలో రాయబడి లేదు, అవి గ్రంథస్థము చేయబడి లేవు. కానీ పినతండ్రి కుమార్తెను మాత్రం తన కుమార్తెగా చేర్చుకొని పెంచుకున్నటువంటి మొర్దెకై అని రాయబడి ఉంది. కాబట్టి సొంత కుమార్తెగా చేసుకున్నాడు ఆయన. మనందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే ఈ ఎస్తేరు గ్రంథము. రాణి అయినటువంటి వష్టి ఆమె తను రాజుని ఎదిరించి వెళ్ళిపోయిన తర్వాత రాజుగారికి మరలా పెళ్లి చేద్దామని చెప్పి రాజ్యమందంతటా ఉన్నటువంటి కన్యకలను సమకూరుస్తున్నప్పుడు ఎస్తేర్ని కూడా పంపిస్తాడు ఈ మొర్దెకై. మనలో చాలామందికి సిండ్రిల్లా స్టోరీ తెలుస్తుంది మీకు. ఆ సిండ్రిల్లాకి స్టెప్ మదర్ ఉంటుంది. అసలు అంటే ఇది బైబిల్ స్టోరీ కాదు, చదువుకున్న వాళ్ళందరికీ మామూలుగా మనకి నాన్ డీటెయిల్లో ఇంగ్లీష్ నాన్ డీటెయిల్ బుక్లో ఈ సిండ్రిల్లా స్టోరీ ఉంటూ ఉండేది. అది అలా అని కాకపోయినా మామూలుగా కథల రూపంలో కూడా చాలామందికి తెలుస్తుంది. ఎప్పుడైతే స్టెప్ మదర్ ఆమెకి ఉంటుందో ఆమెను ఒక పని మనిషిగా చూస్తుంటుంది, తన సొంత బిడ్డలనే బాగా చూస్తుంటుంది. ఆ ఇంట్లో చాలా హీనమైన స్థితిలో ఆ సిండ్రిల్లా అనే పాప ఉంటూ ఉంటుంది. ఒక దినాన ఒక రాజకుమారుడు వచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆమె ఒక చెప్పు ఎక్కడో పడిపోతుంది. ఇలాంటి స్టోరీస్ అన్నీ మనం వింటాం. చాలా చోట్ల స్టెప్ మదర్స్, స్టెప్ ఫాదర్స్ ఎలా చూస్తారో మన అందరికీ తెలుసు. ఈయన అలా చేయలేదు. మరి ఈయనకి కుమార్తెలు ఉన్నారో కుమారులు ఉన్నారో అసలు కుటుంబం ఏంటో మనకు తెలియదు. కానీ పినతండ్రి కుమార్తె అయినటువంటి హదస్సాను రాణిగారి యొక్క పోటీలకి పంపించాడంటే అక్కడ మీకు అర్థం అవ్వాలి ఈయన ఎంత మంచి మనసున్న మహారాజో. నిజంగా
చాలా మంచి మనసు గలవాడు. ఎవరో పినతండ్రి కుమార్తెనమ్మ రాణి కొరకు అక్కడ పోటీలు జరుగుతున్నాయి. యవనస్తులైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి మరి మంచి క్వాలిఫికేషన్ కలిగినటువంటి అందమైన రూపము కలిగినటువంటి వారిని అక్కడికి పిలిచారు. నీవు కూడా వెళ్ళు, కానీ నీ జాతిని కానీ నీ వంశాన్ని కానీ నీవు దేనికి సంబంధించిన గోత్రం కానీ ఏమీ చెప్పొద్దు అక్కడ. ఎందుకంటే ఇవి ఏమైనా చెప్తే ఈ యూదులకు సంబంధించిన పిల్ల అంటే వాళ్ళు ఒప్పుకోరేమోని అనుకుని ఎంత మంచి ఉద్దేశంతో పంపించాడో చూడండి. ఒకవేళ పినతండ్రి కుమార్తె కదా, పంపించకపోతే నేను చాలా అందగతిని కదా, పంపించకపోతే ఈ అమ్మాయి ఏమన్నా అనుకుంటుందేమో అన్న ఉద్దేశంతో పంపించలేదు, కానీ నిజంగా సెలెక్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో పంపిస్తూ తగు జాగ్రత్తలు చెప్పినవాడు. ఎంత గొప్పగా ఇక్కడే మనకు కనిపించిపోతుంది మొర్దెకై ఎంత మంచివాడో. మనం ఎప్పుడూ కూడా ఇదొక మంచి దైవిక లక్షణం. మన ప్రభువు కూడా అదే కోరుకుంటాడు. నాకంటే మీరు గొప్పగా ఉండాలి, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేయాలి, అందుకే మిమ్మల్ని నేను దాసులను పిలవను, మీరు నా బిడ్డలు, మీరు నా కుమార్తెలు, మీరు నా కుమారులు, మీ కొరకు నిత్యరాజ్యంలో నేను నివాసాలు ఏర్పాటు చేయడానికి వెళుతున్నారు, మీరు రారాజు బిడ్డలు, మీకు నా సింహాసనం మీద చోటిస్తాను. ఇలా మన దేవుడు మన కొరకు ఎలా ఆలోచిస్తాడో అలాంటి దైవీక లక్షణాలు కలిగిన మొర్దెకై మీకు కనబడుతున్నాడా నేను చెప్తుంటే? ఎంత మంచి లక్షణాలు చూడండి. రాణి అవడానికి ఆ పోటీకి పంపించినటువంటి మొర్దెకై అక్కడ వాళ్ళు 6 నెలల పాటు గోపరస తైలముతోనూ మంచి మంచి వర్గాలతోనూ వాళ్ళకి అవన్నీ కూడా పరిచర్యలు జరుగుతూ ఉంటాయి. హేగే అనేటువంటి ఒక వ్యక్తి యొక్క అండర్లోనికి ఈ ఆడపిల్లలందరినీ కూడా తీసుకొని పోబడతారు. వాళ్ళకి అక్కడ ప్రతిదినము కూడా అంటే ఒక బ్యూటీ పార్లర్ సర్వీసెస్ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి, అంతకంటే గొప్ప సర్వీసెస్. అయితే ఈ మొర్దెకై పంపించేశాను కదా అని విడిచిపెట్టలేదు, కానీ అనుదినము అక్కడక్కడే ఆ కోటలోనే కుమార్తె ఎలా ఉందో అని ప్రతిరోజు అక్కడే తిరుగుతూ ఉండేవాడంట. చూడండి ఎంత గొప్ప వ్యక్తం, ఎంత ఆదరణ కలిగించేవాడో. మన ప్రభు కూడా అంటారు కదా, నేను నిద్రపోను. మన దేవుడట కునుకడు నిద్రపోడు, ఎందుకంటే ఆయన మనల్ని కంటికి రెప్పవలే చూసుకుంటాడంట. ఆయన మిమ్మల్ని నా బిడ్డలుగా చేసుకున్నాను, మీరు నా సొత్తు, నేను మిమ్మల్ని చంకన ఎత్తుకొని మోసేదను అంటాడు ఆయన. నేను కునుకను నిద్రపోను, ఎందుకంటే మిమ్మల్ని నేను కనుపాపలాగా చూసుకోవాలి కాబట్టి అంటాడు. ఈ మొర్దెకై కూడా ఎలా ఉందో ఈ కుమార్తె అని ప్రతిరోజు ఆ రాజుగారి గేటు దగ్గర వీళ్ళు ఉన్నటువంటి ప్లేసులో రోజు వెళ్ళి చూసుకునేవాడు అంటండి. ఎంత గొప్ప తండ్రిని ఇచ్చాడో చూడండి ఈ యొక్క హదస్సా అనేటువంటి ఎస్తేరుకి. కాబట్టి ఈ మొర్దెకై యొక్క లక్షణాలు మనం ఇవి చూస్తే, కొంచెం చూస్తేనే ఆయన యొక్క క్వాలిటీ మీకు అర్థమైపోతుంది. ఎంత చక్కగా పెంచిన కుమార్తె ఎడల ఆయన ఎంత కన్సర్న్ కలిగి ఉన్నారో, ఎంత మంచి మనస్సు కలిగి ఉన్నారో మనకు అర్థమైపోద్ది. ఆవిడ రాణిగా సెలెక్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత కూడా రోజు ఆ గుమ్మమ్మ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉండేవాడంట ఆయన కుమార్తెను చూసుకోవడానికి. అలాగే ఒక దినాన ఆయన అటు ఇటు తిరుగుతూ ఆ గుమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు రాజుగారికి వ్యతిరేకముగా షండులైనటువంటి 2 వ్యక్తులు రాజుని ఆ రాత్రి చంపివేద్దామనే ప్లాన్ వేసుకోవడం ఈ యొక్క మన మొర్దెకై గారు విన్నారంట. యాక్చువల్గా మీరు ఆలోచించండి, ఆ రాజుగారు అన్యుడైనటువంటి రాజు, అసలు అన్యుడైనటువంటి రాజు వీళ్ళని చెరలోనికి తీసుకొచ్చినటువంటి రాజు. అయినప్పటికీ కూడా అయ్యో రాజును చంపాలని వీళ్ళు ప్లాన్ వేస్తున్నారని వెంటనే ఈ విషయాన్ని ఎస్తేరుకు తెలియజేసినప్పుడు, ఎస్తేరు రాజుకు తెలియజేసినప్పుడు, ఆ రాజుగారు ఎంక్వైరీ చేసినప్పుడు ఆ ఎంక్వైరీలో నిజంగానే షండులైనటువంటి బిక్తాను ఇంకొక వ్యక్తి పేరు ఉంటుంది, అది ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. 21 అనుకుంటాను, తెరవండి ఒకసారి. 21 నేను చదువుతాను చూడండి. ఆ దినములలో మొర్దెకై రాజగుమ్మములలో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిక్తాను తెరషు అను ద్వారపాలకులు కోపోగ్రస్తులై రాజైన అహశ్వరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దాన్ని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై పేరిట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతి గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. ఏమైందంట, ఈయన అలాగే ఆ గుమ్మం దగ్గర కాచుకొని ఉన్నప్పుడు విన్నాడు వీళ్ళిద్దరూ కూడా చేసినటువంటి కుట్ర ఎంత భయంకరంగా ఉందో. బిక్తాను తెరషు వాళ్ళ పేర్లు. వాళ్ళిద్దరూ కుట్ర పన్నారు, రాజు మీద చాలా కోపం పెట్టుకున్నారు. ఆ రాత్రి చంపాలనుకున్నప్పుడు ఇది విని వెంటనే రాణికి చెప్పినప్పుడు, రాణి మొర్దెకై చెప్పాడని చెప్పలేదు, ఆయన పేరట ఈవిడు వెళ్ళి ఇది చెప్పినప్పుడు, ఆయన ఎంక్వైరీ చేయించినప్పుడు ఇది నిజమే అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరినీ కూడా ఆ ఎంక్వైరీలో తేలిపోయింది కాబట్టి ఒక చెట్టుకి ఉరి తీయించారంట. అయితే ఈ విషయాన్ని రాజ సమాచార గ్రంథములో వ్రాయించారు తప్ప
ఆ రోజు మొర్దెకైని జ్ఞాపకము చేసుకోలేదు. అయినప్పటికీ కూడా మొర్దెకై ఎంత మంచివాడో చూడాలి ఈరోజు మీరు. నేను కదా కుట్ర గురించి చెప్పాను, నీ భర్తకు చెప్పావా నువ్వు? నాకేమైనా రివార్డ్స్ ఇప్పించావా? నాకేమైనా బహుమానాలు వచ్చాయా? నాకేమైనా నువ్వు ఎప్పుడైనా చూసావా అని ఎప్పుడైనా అడిగాడండి మొర్దెకై? అస్సలు. ఎంత మంచివాడంటే అసలు నాకు రావాల్సినటువంటి ఘనత నాకు రాలేదు అనే విషయంగా ఎప్పుడు ఎస్తేరుని అడగలేదు. ఒకవేళ ఎస్తేరుని అడిగితే కనుక ఖచ్చితంగా ఎస్తేరు ఈయన నామం పేరట వెళుతుంది అక్కడికి. ఎందుకంటే ఎస్తేరట తన తండ్రి దగ్గర ఆయన పోషణలో ఉన్నప్పుడు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నదో, ఈ రాణి అయిపోయిన తర్వాత కూడా ఆయన ఎడల, ఎవరి ఎడల? మొర్దెకై ఎడల అటువంటి మనస్సే కలిగి ఉంది అని రాయబడి ఉందండి. అంటే ముందు ఆయన పోషణలో ఉన్నప్పుడు ఆమె అనాథ, తల్లిదండ్రులు లేని కుమార్తె. అప్పుడు ఎలాంటి మంచిగా తండ్రి అంటే ఆనర్ చేస్తూ, అంటే అన్ననే కానీ తండ్రి యొక్క స్థానంలో చూసిందో, ఇప్పుడు కూడా అదే స్థానంలో చూస్తుందంట ఆయన్ని. ఆమె కూడా ఎంత మంచి మనస్తత్వం కలిగి ఉందో, ఆయన పెంపకం ఎంత బాగుందో చూడండి మీరు. కాబట్టి అందుకని చెప్పి ఈయన ఏ రోజు అడిగిన వాడు కాడు. మనం కూడా చాలాసార్లు ఈరోజు మనం మొర్దెకై దగ్గర నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. మొదటి పాఠము, మనము దయగల హృదయము కలిగిన వారమై ఉండాలి. అనాథల ఎడల అవ్వచ్చు, సొంత వారి ఎడల అవ్వచ్చు, ఇంటి వారి ఎడల అవ్వచ్చు, బంధువుల ఎడల అవ్వచ్చు, ఎవరి దగ్గర అయినా సరే నీ మనస్సు ఎలా ఉండాలి అని అంటే మంచి మనస్సు కలిగిన దానిగా ఉండాలి. మెయిన్గా మన దేవుడు దయగల హృదయుడు. మనం ఇతరుల ఎడల దయ, కనికరము, మంచితనము, ఈ 3 లక్షణాలు మనలో ఉంటే మనము దైవీకమైన లక్షణాలు కలిగిన వారమండి. ఇతరులకు సహాయం చేయాలంటే మనకి దయాగుణం ఉండాలి. మనము ఇతరులను ఆదరించాలంటే మన దగ్గర ఒక జాలిగల మనస్సు ఉండాలి. కనికరము మన దగ్గర ఉండాలి. కరుణా హృదయం మన దగ్గర ఉండాలి. మనం ఇంకా స్త్రీలుగా మీరు ఈరోజు అందరూ ఈ గూగుల్ మీట్లో నాతో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ప్రేయర్ వారియర్స్గా స్త్రీలు ఎలా ఉండాలి? మృదువైనట్టు, సాధువైనట్టు, మరి మంచి గుణ అలంకరణలు మనము కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. మృదువుగా, సాత్వికంగా, సాధువైనట్టు మంచి మనస్సుతో మనం ఉండాలి. ఒకవేళ మన ఇంట్లో ఉన్నటువంటి అంటే యజమానుడు ఏమైనా సరే ఒకవేళ రూడ్గా ప్రవర్తిస్తూ ఉన్నా కూడా నీవైతే మృదువైన స్వభావముతో ఉండాలి అనేటువంటి ఒక లక్షణాన్ని ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అది దైవిక లక్షణం. మన దేవుడు దయగలవాడు, కరుణ గలవాడు. ఆయన పేరు కరుణామయుడు కదా. కరుణామయుడు అనే మూవీ వచ్చింది కదా చిన్నప్పుడు, మనం అందరం కూడా దాన్ని చూసే ఉండుంటారు మీలో చాలామంది. కరుణామయుడు అంట ఆయన. కాబట్టి ఇక్కడ మనకి మొర్దెకై అలా కనిపిస్తాడు. అది ఫస్ట్ లక్షణం చెప్తున్నాను నేను. అది అంటే చాలామంది స్టెప్ మదర్స్ ఉంటూ ఉంటారు. ఇంకొక పిల్లలు ఉన్న తర్వాతే భర్తని ఇష్టపడి చేసుకొని వస్తారు, కానీ బిడ్డలేడలు అటువంటి జాలి, కనికరం ఉండదు. మీరు ఒక ఏజ్లోనే ఉన్నాం కదా, నేనేంటి మీకు చూసేది అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఈమెకి హెచ్చింపు ఎంత మాత్రం కూడా రాదు. నీవెందుకు వచ్చావో జ్ఞాపకం చేసుకోవాలి, నీవెందుకు ఉన్నావో నీ ప్లేస్ ఏంటో జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నీవు ఆ దయా కనికరం ఆ బిడ్డలేడలో చూపిస్తే వారికంటే ఎక్కువగా నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. కాబట్టి ఇవన్నీ నేర్చుకోదగినవి. మనం మొర్దెకై దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. ఒక మంచి దైవికమైన లక్షణాలను కలిగినటువంటి మొర్దెకై ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్లో మనం చూస్తాం, ఏ ఘనత ఆశించలేదు ఆయన. నువ్వు చెప్పేసేయి, మా చిన్నాన్నైనా నా అన్నయ్యనా ఈయనే నన్ను చిన్నప్పటి నుంచి పెంచాడని, అప్పుడు నాకు ఏమన్నా ఉన్నత ఉద్యోగం ఇస్తాడేమో అని అడిగాడండి. అది కూడా అడగలేదు. చాలామంది మనలో తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఒక స్థానంలోనికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నాకు ఇది చేసావా, అది చేసావా, మీ ఆయన మంచి ఉద్యోగస్తుడు, నాకు ఇది పెట్టావా, అది పెట్టావా, ఎప్పుడూ ఏమీ చూడలేదు, అక్కడికి వెళ్ళాక అన్నీ మర్చిపోయావు, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు తల్లిదండ్రులు. చాలా చోట్ల చూస్తుంటాం మనం. మొర్దెకై ఏమీ ఆశించకుండా అదే గేట్ కీపర్ జాబ్ చేస్తూ కుమార్తె యోగక్షేమాలు చూసుకుంటూ మంచిగా ఉన్నావు కదా, నువ్వు మంచిగా ఉంటే అంతే చాలు, నీ జాతిని మాత్రం ఎప్పుడూ చెప్పకని ఎలా ఉందో లేదో రోజు చూసుకునేవాడంట. ఎంత గొప్ప కేర్ టేకర్ని దేవుడిచ్చాడో ఎస్తేర్కి. అంత మంచి లక్షణాలు కలిగిన మొర్దెకై ఏ ఘనత ఆశించలేదు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒక రాత్రి దేవుడు మొర్దెకైని జ్ఞాపకం చేసుకున్నారు. హల్లెలూయా. ఆ రాత్రి మొర్దెకైని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటాడు, ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మనకి కూడా చాలాసార్లు మనం ఈ మేలు చేసాం, వాళ్ళకి ఫేవర్ చేసాం, వాళ్ళకి ఒకప్పుడు ఎంతో ఆదుకున్నాం, ఒకప్పుడు ఏం డబ్బులు లేకపోతే మనం ఇచ్చాం, ఒకప్పుడు వాళ్ళ పిల్లల్ని మనం చదివించడానికి ఫీజులు కట్టాం, ఒకప్పుడు వాళ్ళ గురించి ఎంత ఆలోచించామో మనకేది కూడా వాళ్ళు మర్చిపోయారు అన్నీ.
అందరూ మర్చిపోయారు అని అనుకుంటూ ఉంటారు మీరు. దేవుడు మర్చిపోడండి. ఎవ్వరు మర్చిపోయినా పర్లేదు, మీకు దేవుడు మర్చిపోకుండా ఉండేలాంటి కార్యాలు చేయండి మీరు. ఆయన రహస్యమందు చేసేటువంటి ప్రతి పనులు చూస్తాడు. ఆయన నీ యొక్క నడక చూస్తాడు, నీ యొక్క పడక చూస్తాడు, నీ ఆలోచనని గ్రహిస్తాడు ఆయన. నీవు రహస్యంగా నీ యొక్క కుడి చేతితో చేసింది ఎడమ చేతికి ఏదైతే తెలియకుండా చేస్తావు కదా కొన్నిసార్లు, అది ఎవరికి తెలియదేమో అనుకుని ఒకసారి ఎవరికైనా మంచిగా అందరికీ ప్రోపగండా చేసే వాళ్ళకి చెప్తే వీళ్ళందరికీ చెప్పుకుంటారని ఒకరికి ఎవరికో చెప్పి వదిలేస్తారు మీరు. అప్పుడు ఆవిడ అందరికీ చెప్పుకుంటుంది అనమాట. అలాంటి పనులు చేస్తూ ఉంటారు మానవులు సహజంగా. కానీ ఎవరికి తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది అంటే అది దేవుడికి తెలుస్తుందండి. ఆయన ఆ రోజు రాజుకి నిద్ర పట్టకుండా చేశాడంట. ఎందుకంటే ఇక్కడ మీరు ఈ గ్రంథమంతా తెలిసిందే, నేను రెఫరెన్సులు చూపించాల్సిన అవసరం లేదు. నేను చెప్పే మాటల్ని వింటూ వెళ్ళిపోండి మీరు. ఇక్కడ ఈయన ఎప్పుడైతే ద్వారపాలకుడిగా ఉన్నాడో ఈయనకు ఒక ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటంటే ఈయన ఒక యూదుడు, మంచి మతనిష్ట కలిగినటువంటి యూదుడు మన మొర్దెకై. అయితే ఒక దినాన ఏం జరిగిందంటే ఈ మాదీయులు పారసీకుల యొక్క ఏమంటారు లక్షణాలు వేరేగా ఉంటాయి, వాళ్ళ కల్చర్ వేరేగా ఉంటుంది. వాళ్ళ మీద ఉన్నటువంటి పై అధికారులకి వాళ్ళు మోకాళ్ళుని సాష్టాంగ నమస్కారం చేయాలి. మనము మన పై అధికారులకు కూడా మనం లోబడి ఉండాలి. మనం పై అధికారులకు మనం ఏం చేస్తాం, మన ఇండియాలో అయితే ఇలా నమస్కారం పెడతాం. కొన్ని చోట్ల జస్ట్ ఇలా కొంచెం వంగుతారు. కొన్ని చోట్ల కొన్ని రకాలైనటువంటి సిస్టమ్స్ కొన్ని ఏరియాల్లో కొన్ని కంట్రీస్లో ఉంటాయి. కాబట్టి కొంతమంది ఇలా చేతులు కట్టుకోవడం, వెనక్కి చేతులు పెట్టుకోవడం, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మాదీయ పారసీక రాజ్యంలో వాళ్ళ మీద ఉన్నటువంటి అధికారి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు మోకరించి సాగిలపడి నమస్కారం చేయాలి. అయితే ఈ ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి యూదులకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర కూడా నీవు మోకరించి సాగిలపడి నమస్కారం చేయకూడదు. నీ దేవుడైన యెహోవాకే మొక్కాలి తప్ప ఎవరికి కూడా అలా మొక్కకూడదు అనేటువంటిది ధర్మశాస్త్రంలో ఉంది. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు సాతానుతో కూడా చెప్తారు. మీకు జ్ఞాపకం వస్తుందా? ప్రభు అంటాడు, నేను దేవుడికే తప్ప ఇంకా ఎవ్వరికి కూడా మేము మొక్కకూడదు అని చెప్తాడు ఆయన. ఇప్పుడు ఈ యూదుడైనటువంటి మొర్దెకై ఈ హామాన్ అనేటువంటి పై అధికారి వచ్చినప్పుడు ఈయన మోకరించి సాగిలపడి నమస్కారం చేయలేకపోతాడు, నిలవబడిపోతాడు ఆయన. అప్పుడు ఆయన అడుగుతాడు, ఇదేంటి నువ్వు పై అధికారికి లోబడకుండా ఎందుకు అలా చేస్తున్నావు అన్నప్పుడు, మేము యూదులము ఎవరికి ఈ విధంగా చేయకూడదు అన్నప్పుడు అప్పుడు ఈయనకి కోపం వస్తుంది. అయితే ఇతననే కాదు కానీ వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు, వీడినే కాదు వీడి జాతినంతటిని కూడా నాశనం చేస్తేనే కానీ మనకిక్కడ ప్రక్షాళన అవ్వదు అనుకున్నాడు ఈ యొక్క హామాను అనేటువంటి వ్యక్తి. ఎప్పుడైతే అతను హృదయంలో అలా అనుకున్నాడు, ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. వెరీ నెక్స్ట్ మూమెంటే ఏం జరుగుతుందంటే ఆ రాత్రి రాజుకి నిద్ర పట్టదు. నిద్ర పట్టని కారణంగా రాజుగారు అంటారు, రాజుగారికి నిద్ర పట్టకపోతే సహజంగా ఏం చేస్తారో జనరల్గా ఆలోచించండి మీరు. అసలే అహశ్వరోషు రాజుగారు బాగా తాగుతాడు, మనందరికీ తెలిసిన విషయమే. ఆ వష్తి అనేటువంటి రాణిని ఎందుకు పోగొట్టుకున్నాడు? పెద్ద విందు చేసి అక్కడంతా త్రాగుతూ ఈ భార్య యొక్క అందాన్ని అనేక మంది అధిపతుల ముందర చూపించాలి అని అలాంటి వరల్డ్లీగా మైండ్ కలిగినటువంటి అహశ్వరోషు ఆయన ఇప్పుడు రాత్రి నిద్ర పట్టకపోతే ఒక డ్యాన్స్ ప్రోగ్రామో లేకపోతే ఒక గాయకుల ప్రోగ్రామో లేకపోతే ఇంకా తెప్పించుకుని త్రాగడమో చెయ్యాలి. కానీ ఆయన అటువంటి వ్యక్తి రాజ్య సమాచార గ్రంథం తీసుకురండి అంటాడు ఆయన. చూసారా? ఎందుకని ఇందాకే చదివించాను మీకు నేను, ఈయన మొర్దెకై చేసినటువంటి ఈ విషయాన్ని రాజ్య సమాచార గ్రంథంలో లిఖించి ఉంచారు అని. ఇప్పుడు ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి చదవమని చెప్పినప్పుడు ఆ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు అందులో ఒకానొక దినాన ఈ విధముగా ఈ బిక్తాను అనే షండు వేరొకడితో కలిసి ఇలా కుట్ర పన్నారు. ఆ కుట్రను ఇలా ఒకడొచ్చి చెప్పడం ద్వారా ఈ విధంగా జరిగిందని చెప్పగానే ఎవరైతే వీళ్ళిద్దరూ నాకు హాని చేస్తున్నారు అని చెప్పారో ఆ వ్యక్తికి మనం ఇవ్వాల్సినటువంటి రివార్డు వెళ్ళిందా అని అడిగాడు రాజు. లేదండి, అలా ఏం చేసినట్లు ఇక్కడ రాయబడి లేదు అన్నారు అక్కడ. అయితే వెంటనే ఆయనకు ఆ ఏర్పాట్లు చేయండి అన్నారు. ఆ టైంలో కూడా ఈ యొక్క మన హామాన్ అక్కడే తిరుగుతున్నాడు. ఎందుకంటే ఈ కుట్ర పన్నుతూ ఉన్నాడు ఈయన. ఆ కుట్ర పన్నుతున్నాడు ఆ రాత్రి. వెంటనే బయట ఉన్న హామానుని పిలిపించారు.
హామాను లోపలికి రాగానే రాజు అడుగుతున్నాడు, నాకు ఇలాంటి పనులు చేసినటువంటి వ్యక్తికి ఏ విధంగా నేను హానర్ చేయాలంటే రాజవస్త్రాలు ధరించాలి, ఆయన గుర్రం మీద ఊరేగించాలి, ఆ యొక్క 3వ అధిపతిగా ప్రకటించాలి, ఈయన వెళుతుంటే జయము చెప్పాలి, ఇలాంటివన్నీ చెప్పేసరికి వెంటనే మొర్దెకైకి చేయండి అన్నాడు ఆయన. అంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీరు అందరూ కూడా, మనము ఏదైనా ఎప్పుడైనా ఎవరికైనా ఫేవర్ చేస్తే, ఒక మేలు చేస్తే మన పై అధికారులకు మనం లోబడి ఉండాలి. ఇప్పుడు మనం ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో లేము, అలాని ఎవరికి మేము నమస్కారం పెట్టమండి, మేము క్రైస్తవులు మనం అలా అనకండి. బైబిల్ ఏం చెప్తుందంటే పై అధికారులకు మనం లోబడి ఉండాలి. దేవుని విషయంలో ఏమైనా మనకి కానీ అంటే ప్రాబ్లం వస్తుంటే రాజీ పడకూడదు. ఆ 2 విషయాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వాళ్ళకి సాగిల పడడాలు, వాళ్ళ దేవతలకి మనము సాగిల పడడాలు, వాళ్ళ దేవుళ్ళ గుడికి వెళ్ళినప్పుడు మనం కూడా వెళ్ళి మన అధికారి ఏమన్నా అనుకుంటాడని ఆయన కోసం మనం అన్నీ అక్కడ కొబ్బరికాయలు పగలగొట్టడాలు, ఆయన కోసం మనం ఈ సిస్టమ్ అంతా చేయడాలు చేయకూడదు. ఖచ్చితంగా వాటి విషయంలో రాజీ పడకూడదు. నేను క్రైస్తవుడను అని చెప్పేటువంటి ధైర్యం మనకు ఉండాలి. రాజీ పడనటువంటి మనస్తత్వం కలిగిన మొర్దెకై, మీరు ఇది 3rd పాయింట్ పెట్టుకోవాలి. రాజీ పడలేదు. ఆయన మనల్ని సినిమాకి రమ్మన్నాడని వెళ్ళడం, ఆయన మనల్ని ఎక్కడికో రమ్మన్నాడని వెళ్ళడం, ఆయనకి ఇది చేయకపోతే మా సార్ నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాడేమో అని రాజీ పడడం, అటువంటివి ఎంత మాత్రం కూడా మనం ముట్టుకోకూడదు. కానీ మన పై అధికారులకి లోబడి ఉండాలి. అంటే ఒక గవర్నమెంట్ అధికారులు అయితే దాని తరఫున మీరు ఈ విషయాలు చెప్పుకొని మంచిగా మర్యాదగా ఉండి మిగతావన్నీ మంచిగా చేస్తున్నప్పుడు వాళ్ళే మనకి కన్సిడర్ చేస్తారు. ఇంకా మూర్ఖులైనటువంటి అధికారులు ఒకవేళ ఉంటే వివేచనతో పని చేసుకోవాలని అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడైతే ఓల్డ్ టెస్టిమెంట్ కాలంలో ఎవరికీ మోకరించి సాగిలపడి నమస్కారం చేయకూడదని ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు ఈ యొక్క మొర్దెకై. కాబట్టి ఈయన చాలా ఇక్కడ దేవుడు ఈయన హెచ్చించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు దీన మనస్కులై ఉండుడి. ఈ మాట సరిపోయిందా నూతన నిబంధనలో మీకు? కాబట్టి తగిన సమయమందు ఏమి గొప్ప అంటే ఇప్పుడే హెచ్చిపోకండి, నాకు ఇంకా ఏ మేలు చేయలేదు దేవుడు, నేను ఎంతమందికి ఉపకారాలు చేశానండి, నాకు డబ్బులు ఉన్నప్పుడు ఎంతమందికి ఇచ్చానో నాకే తెలియదండి, వాళ్ళే నాకు తిరిగి ఇవ్వలేదండి, ఈరోజు వాళ్ళే మాకు ముఖం చాటేసుకున్నారండి, ఆ బంధువులకి మేము ఎంత సహాయం చేశామండి, వాళ్ళ రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళామండి, వాళ్ళకి ఇది చేశామండి అది చేశామండి, మాకు ఈరోజు ఎవ్వరూ చేయట్లేదండి. ఈ సణుగుడు ఉంటే నీవు ఆశీర్వదింపబడవు. నువ్వు చేసావా మేలు మర్చిపో. నీవెవరికైనా ఉపకారం చేసావా మర్చిపో. ఎవరికైనా ఏమైనా చెయ్యాలా అది గుర్తుపెట్టుకో. మేలు ఉపకారాలు చేస్తే మటుకు సణగొద్దు, దాన్ని ఎంత మాత్రం కూడా మాటికి జ్ఞాపకం చేసుకోవద్దు, అనేకుల దగ్గర అది చెప్పొద్దు, నువ్వు చేసి మర్చిపోవాలి. దేవుడు నీ ఉపకారాన్ని మర్చిపోయేవాడు కాదు. అలాంటి అల్పులలో ఒకరికి నీవు చేస్తే నీవు నాకు చేసినట్లే అన్నారు ప్రభు. మరి ప్రభువుకు చేసినది మళ్ళీ మాటికి చెప్పుకుంటావా నీవు? కాబట్టి ఈరోజు ఒకవేళ నీ దగ్గరికి ఎవరు రావడం లేదు, నీకు సహాయం అందట్లేదంటే బహుశా నీ మెంటాలిటీ కారణం అవ్వచ్చు. కాబట్టి ఇవేమి కూడా జ్ఞాపకం పెట్టుకోండి. మొర్దెకై నుంచి ఏమేమి పాయింట్స్ వస్తున్నాయో జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే గేట్ కీపర్ టు ప్రైమ్ మినిస్టర్, ఈయన యొక్క జర్నీ అది. దేవుడు ఒక ఎందుకు పనికిరాని వ్యక్తిని ఏ విధంగా దేశాన్ని ఏలే వ్యక్తిగా చేశాడో, 120 సంస్థానాలకి ప్రధానమంత్రి, హిందూ దేశముతో సహా. ఒకసారి అద్భుతం చూడాలి మీరు ఇక్కడ. అంత మాత్రమే కాదు, ఆయన అంటే ప్రజలందరికీ చాలా ఇష్టం. అంత మాత్రమే కాదు, చాలా న్యాయముగా నడుచుకొనుచు ఆయన బలమును గూర్చి రాజ్య సమాచార గ్రంథంలో, మాదీల పారశీకుల రాజ్య గ్రంథంలో వ్రాయబడి ఉందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వ్యక్తో కదా ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాం ఆయన్ని. కాబట్టి ఆయన ఘనత కోరుకునేవాడు కాడు, కానీ దేవుడు అక్కడ ఘనపరిచి చూపించినప్పుడు హామానికి ఇంకా కోపం వచ్చేసింది. మీకు మోకాళ్ళ మీద ఉండి నమస్కారం చేయాలని ఉన్నది ఎక్కడుందో చూపించిన మీకు ఇక్కడే 3వ అధ్యాయం చూడండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజ ఆజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునికి నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజు గుమ్మముననున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి కదా. ఇప్పుడు మోకరించి ఆయనకి నమస్కారం చేయాలంట. అలా ఆయన ఆరాధించడం అంటే మనుష్యులను ఎక్కువగా ఆరాధించేటువంటి
కల్చర్ కలిగిన వాళ్ళు మాదీయ పారసీకులు. మీకు ఇది నేను దానియేలు గ్రంథం చెప్తున్నప్పుడు అవన్నీ కూడా చూపిస్తున్నాను నేను మీకు. కాబట్టి అలా మనుషులకి ఎవరికి మేము మోకరించి మ్రొక్కకూడదని మా దేవుడు చెప్పాడని, ఈ మొర్దెకై దేవుణ్ణి ఆనర్ చేసిన కారణంగా, దేవుణ్ణి హెచ్చించిన కారణంగా, దేవుణ్ణి ఘనపరిచిన కారణంగా దేవుడు ఆయనని ఘనపరిచారు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు. ఈ లోపల కష్టాలు వస్తాయి, కొన్ని నష్టాలు వస్తాయి, కానీ ఆయన ఎంత మాత్రం కూడా దానికి లొంగినవాడుగా లేడు. రాజు ఎడల నమ్మకస్తుడుగా ఉన్నాడు, దయగల హృదయము గలవాడై ఉన్నాడు, హెచ్చింపు ఘనత కోరుకునేవాడుగా ఆయన లేడు. అయితే ఈ హామాను మాత్రం విడిచిపెట్టలేదు. ఒక చట్టాన్ని తీసుకురావడానికి ట్రై చేశాడు. ఆయన ఆ చట్టంలో ఈ యూదులందరినీ చంపించాలి మనం, ఎందుకంటే వారు మనకి లోబడట్లేదు, మనకి గౌరవించట్లేదు. అసలు గౌరవించని ఒక తరం అంటూ మనకుంది. వీళ్ళు యూదులు. ఈ 120 సంస్థానాలలో ఎక్కడెక్కడ యూదులు చెదిరి ఉన్నారో వాళ్ళందరినీ నిర్మూలనము చేస్తే మనం ఒక న్యూ జనరేషన్ని చూస్తాం. మనం వీళ్ళు అక్కడక్కడ స్ప్రెడ్ అయిపోయి ఉన్న కారణంగా వాళ్ళ యొక్క అంటే విధానాలు ఇంకా మిగతా వాళ్ళు కూడా నేర్చేసుకుంటున్నారు. గౌరవ మర్యాదలకి రాజుగారికి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు తిరుగుబాటు స్వభావం గలవారై ఉన్నారు, మేము మ్రొక్కము అంటున్నారు మనుషులకి. కాబట్టి ఇటువంటి వారిని నిర్మూలించడం మనకు ఎంతైనా మంచిది అని రాజుగారికి చాలా ఎక్కువగా చెప్పినప్పుడు రాజుకు తెలియదు రాణి యూదురాలని. కాబట్టి ఈ విధమైనటువంటి విషయం తెలిసిన వెంటనే ఒక చట్టం చేసేశారు. వీళ్ళందరినీ కూడా పలానా దినాన్న వాళ్ళ దేవత గుడిలో చీటీలు వేసి, ఏ దినమైతే ఆ చీటీ వచ్చిందో ఆ రోజున ఉరి తీద్దామని ఒక శాసనము జారీ చేయబడింది. మన అందరికీ తెలుసు. శాసనము జారీ చేయబడినదని తెలిసిన వెంటనే ఈ మొర్దెకై ఏం చేస్తాడంటే తన ప్రజల క్షేమము నిమిత్తము వెంటనే ఉపవాసం ప్రకటించుకున్నాడు. హల్లెలూయా. ఈయన యొక్క క్వాలిటీస్ ఒక్కొక్కటి మీరు చూస్తే అసలు ఊరికనే ప్రధానమంత్రి అయిపోలేదండి. ఆయన క్వాలిటీ ఏంటంటే తన ప్రజలు నశించపోకుండానట్లుగా తను స్వయాన ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకుని మహా దుఃఖముతో రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్న సందర్భం 4వ అధ్యాయం తెరవండి. 4వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదువుతున్నాను. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకుని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి, ఈ ఎస్తేర్ గ్రంథంలో దేవుడికి ప్రార్థన అనే మాటలు మనకి రాయబడి లేవు, కానీ ఆయన దేవునికే లొంగాలి అనే ఉద్దేశాన్ని కనపరచడం మీరు చూస్తారు. యూదులు అంటేనే ధర్మశాస్త్రాన్ని పాటించేవారనే సంగతి తెలుసు మీకు. యూదులు అంటేనే ఉపవాసాలు ఉండేవారండి, వాళ్ళు ప్రత్యేకించబడిన జనాంగం. మీరు యోబు గ్రంథంలో ఈ మాటలు చూస్తారు. యోవేలు 1వ అధ్యాయం 14వ వచనంలో ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, యెహోవాను బ్రతిమలాడుకున్నటకై పెద్దలను దేశంలో జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి అని రాయబడి ఉంటుంది. అంటే దేవుని దగ్గరికి వచ్చి మీరు దేవునికి ఏదైనా ప్రార్థనా విన్నపం తెలియజేసుకోవాలంటే, ఆయన్ని బ్రతిమలాడుకోవాలంటే ఏకైక మార్గము ఉపవాసము. వెంటనే మొర్దెకై గోనె బట్ట కట్టుకున్నాడు. అది యూదుల యొక్క పద్ధతి. యూదుల పద్ధతిలో వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు అనగానే ఒక వైరాగ్యం, ఆ వెలగల వస్త్రాలు తీసేస్తారు, రాజవస్త్రాలు తీసేస్తారు, వాళ్ళు పెట్టుకున్న అలంకరణ తీసేస్తారు. వాళ్ళు ఒక వైరాగ్యముతో నింపబడిన వారై ఉంటారు. ఆ వైరాగ్యముకి ఇండికేషనే గోనె పట్ట. ఆ గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మహా దుఃఖంతో శోకంతో రోదనం చేసి రాజగుమ్మము ఎదుటికి వచ్చాను. గోనె బట్ట కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశించకూడదన్న రాజ్యాజ్ఞ ఉంది. ఇక్కడ వీళ్ళు యూదా రాజులు కారు, ఇజ్రాయేల్ రాజులు కూడా కారు. ఇజ్రాయేల్ రాజులు ఉన్నారనుకోండి మీకు, వాళ్ళే గోనె బట్ట కట్టుకుంటారు ఉపవాసం ఉన్నప్పుడు, మనందరికీ తెలుసు. అక్కడ నినవే పట్టణంలో కూడా ఒక రాజుగారు గోనె బట్ట కట్టుకుంటాడు, ఉపవాసం ఉంటాడు. మనము ఇక్కడ రాజులు ఆహాబు రాజు కూడా గోనె బట్ట కట్టుకొని ఆయన సింహాసనం నుంచి దిగిపోయి దేవుణ్ణి బ్రతిమలాడుకోవడానికి ఉపవాసం ప్రకటించుకుంటాడు, మనకు అందరికీ తెలిసినవే. ఇక్కడ ఉన్న రాజులు ఇజ్రాయేల్ రాజులు, యూదా రాజులు కారు, మాదీయ పారసీక అన్యులైనటువంటి రాజులు. వాళ్ళకున్న శాసనం ఏంటంటే రాజుగారు ఎదుటుగా అలాంటి గోనె బట్ట కట్టుకునేవాడు, ఏడుపు మొహం పెట్టుకునేవాడు, బూడిద వేసుకున్నవాడు ఆ రాజు ఎదుటికి రాకూడదు అనే శాసనం ఉంది. కానీ మొర్దెకై తన ప్రజల నిమిత్తం నా ప్రాణము పోయినా పర్వాలేదు, ఆ రాజు ఒకవేళ నన్ను చూసి నన్ను తల నరికేసినా పర్వాలేదు,
నేను మాత్రం నా దేవుని ఎదుట రోదన చేయాలని ఆయన రాజగుమ్మం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట. ఈ విషయము మహారోదనతో ఏడుపుతో ఆయన మునిగినవాడుగా ఉండిపోయాడంట. అసలు చూడండి, పట్టించుకోలేదు అక్కడ. మీరు చూడండి 3వ వచనంలో చూడండి, ఆయన 3వ వచనం చివరి వచనాల్లో మహా దుఃఖములోను ఏడుపులోను రోదనతోనూ మునిగినవారు. అయితే అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరు. అంటే ఈయనతో పాటు చాలా టీం ఉంది అక్కడ. ఎస్తేరు యొక్క పనికత్తలు ఆమె దగ్గరనున్న షండులు వచ్చి జరిగిన దానిని ఆమెకు తెలియచేయగా వెంటనే ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఆ రాజవస్త్రాలు పంపించి, నువ్వు త్వరగా ఈ డ్రెస్ మార్చుకో, నువ్వు చేస్తున్నదేంటి? రాజు ఒకవేళ కోపం వస్తే నిన్ను చంపించేస్తాడు. వెంటనే అలా గోనెబట్ట కట్టుకోవడం ఈ రాజ్యంలో అది అసలు సరైన పద్ధతి కానే కాదు. వెంటనే బట్టలు మార్చుకొని వెళ్ళిపోమని మొర్దెకైకి కబురు పెడుతుంది. అయితే 7వ వచనంలో అంటాడు, మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులకును నాశనము చేటుకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానా తూచి ఇచ్చిదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇదంతా కూడా తెలిపి వారిని సంహరించుటకై షూషనులో ఆజ్ఞ ఇయ్యబడినటువంటి విషయాన్ని ఎస్తేరుకు చూపి తెలుపుమని ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయటికి అతని యొద్దకు పోవలనని చెప్పుమని అతనికి పంపించారంట ఈయన. అయితే ఆవిడ అంటుంది, పిలవబడక మునుపు నేను రాజు దగ్గరికి వెళితే ఆయన నన్ను ఏదైనా చేయొచ్చు, చంపొచ్చు. కాబట్టి పురుషుడే కానీ స్త్రీ కానీ రాజు పిలిస్తేనే కానీ మేము అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పింది ఆవిడ. అది 10వ వచనంలో ఉంటుంది మీకు అక్కడ. అయితే అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఆమె మరలా ఆవిడ ఉపవాసం ఉండడం మనం చూస్తాము. ఆయన 16వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికల్లా, నీవు పోయి షూషను కోట దగ్గరికి వచ్చినటువంటి అందరినీ కూడా సమాజ మందిరంలో సమకూర్చమని చెప్తుంది. ఆవిడ చెలికత్తెల్ని సమకూర్చమంటది. అక్కడికి వెళ్ళి బయట ఉన్నటువంటి యూదులందరూ మీరు గ్యాదర్ అయ్యి సమాజ మందిరంలో ఉపవాసాలు ఉండండి, నేను నా యొక్క పనికత్తెలతో ఈ రాజనగరిలోనే 3 days నేను ఉపవాసం ఉంటానని మొత్తం ఓవరాల్గా వాళ్ళ ఉపవాసం ప్రకటించుకున్నారు. మనం చూస్తున్నాము ఈ మొర్దెకై దగ్గర నుంచి ఈరోజు ఎస్తేరు దగ్గర నుంచి నేర్చుకోవట్లేదు, మీరు మొర్దెకై దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. దయగల మనస్సు, కరుణగల మనస్సు, మంచి మనస్సు, ఇతరులకు సహాయం చేసేవాడు, సమాధానముగా ఉన్నవాడు, ఘనతను కోరనివాడు, రాజుకి కూడా ఉపద్రవం వచ్చిందని తెలిసినప్పుడు పై అధికారులకు సహాయము చేసేవాడు, మంచి మనసు ఉన్నటువంటి ఈ మొర్దెకై తన బిడ్డల కంటేను ఇంకా ఇతరుల కంటేను తను పెంచుకున్న కుమార్తెకి ఇచ్చినటువంటి ఒక ఘనత మనకు అక్కడ కనిపిస్తుంది. తరువాత కష్టము వచ్చిన వెంటనే ఆయన చేసింది ఏంటంటే ఉపవాస ప్రార్థన. మనం కూడా కష్టం వచ్చిన వెంటనే 10 మంది పాస్టర్లకు ఉత్తరాలు రాయడం కరెక్ట్ పద్ధతి కాదండి, జ్ఞాపకం పెట్టుకోండి. మీకు కష్టం వచ్చిన వెంటనే 10 మంది సేవకుల దగ్గరికి ఒక ఆటో కట్టించుకుని వెళ్ళడం మంచి పద్ధతి కాదండి. మీకు కష్టం రాగానే ఎంతమంది వెల్ నోటెడ్ పాస్టర్స్ యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లోని, లేకపోతే టీవీలోని, ఆరాధన ఛానల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఉత్తరాలు రాసేయడం కూడా మంచి పద్ధతి కాదు. హిజ్కియాకి కష్టం వచ్చినప్పుడు, యెహోషాపాతుకి కష్టం వచ్చినప్పుడు వారు ఆ ఉత్తరాలను పట్టుకుని, ఏ ఉత్తరం అంటే శత్రువు రాసిన ఉత్తరం పట్టుకుని దేవుని మందిరంలోనికి పోయి గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు వారు ప్రార్థించగా దేవుడు అద్భుతాలు చేశాడు. ఎవరి సమస్య వారికి గొప్పగా ఉంటుంది తప్ప 10 మంది పాస్టర్స్కి గొప్పగా ఉండదు. వాళ్ళు ఒకవేళ వాళ్ళ టీంతో చేయించవచ్చు, లేదంటే ఆ ఉత్తరాలన్నిటి మీద ఒకేసారి ఇలా చేయి పెట్టి చేయొచ్చు, లేకపోతే మాకు ఎంతమంది రిక్వెస్ట్లు ఇచ్చారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని ఒక మాట చెప్పేయచ్చు. కానీ బిడ్డ కొరకు సొంత తల్లి ఏడ్చినట్లుగా పక్కింటి ఆవిడ ఏడుస్తుందా? ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. మీ సమస్య గురించి మీరే ఏడవాలి. తరువాత దేవుని యొక్క సమూహముగా మనం అందరము కూడి దేవుణ్ణి అడగాలి. భారము కలిగిన హృదయాలు గలవారు విజ్ఞాపనకర్తలు ఏకముగా కూడి ప్రార్థన చేయగా అద్భుతాలు జరుగుతాయి. ఎస్తేరు తన చెలికత్తెలు, మొర్దెకై, మిగిలిన యూదులందరూ కలిపి సమాజ మందిరంలో ఒకే అంశం కొరకు మొర్ర పెడుతున్నారు. అది పద్ధతి. మొర్దెకై ఉపవాస ప్రార్థన నీకు నాకు నేర్పిస్తున్నాడు. ఆయనకి సమస్య వచ్చింది, నేను గేట్ కీపర్ని, అక్కడే కూర్చోవాలి, ఆ డ్రెస్ తీయకూడదు, ఈ గోనె బట్ట కట్టుకుంటే నా వల్ల కాదు, నువ్వు చేసే ఉపవాసం, నువ్వు ఇక్కడ తెలిసిన పాస్టర్లు అందరినీ పిలిపించాయని వాళ్ళ భార్యకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ చెప్పలేదు. అక్కడ ఆయనే స్వయముగా దిగిపోయాడు రంగంలోనికి. రాణి స్వయముగా దిగిపోయింది రంగంలోనికి. రాణి స్వయముగా దిగిపోయింది. ఈ 3 రోజుల్లో రాజుగారు వస్తే చూడండి ఎంత ప్రాబ్లమో. మన రాజుతో మాట్లాడడానికి ఒక ఛానల్ ఉపవాసం అండి. మీలో ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అలవాటు ఉందో నాకు తెలియదు, కానీ
మంచి ఉపవాసం చేయండి, మంచి ప్రార్థన చేయండి. దేవుణ్ణి రీచ్ అయ్యేటువంటి పద్ధతి ఉపవాసమే. మొర్దెకై ఉపవాసం చేశాడు, ఎస్తేరు ఉపవాసం చేసింది. ఉపవాస బలముతో రాజు దగ్గరికి వెళ్ళి నిలవబడింది. రాజు దండాన్ని ఇలా చాపాడు ఎస్తేరు మీద. రాణి, ఏమి నీ కోరిక? నా రాజ్యంలో సగం మట్టుగా నీకు ఇచ్చేయాలా అన్నాడు. ఊరికనే అన్నాడు అలా. అది అక్కడ ఉపవాస బలం అండి. అది ఉపవాసం యొక్క పవర్. అది హల్లెలూయా. ఉపవాసం యొక్క పవర్ అది. మనం ఇక్కడ 3 గంటల సేపు ఇలా స్టిక్ అయిపోయి ప్రార్థనలు చేసుకుంటున్నాం కదండి. ఇలా ప్రార్థనాపరులమైనటువంటి మనము ప్రతిదినము 3 గంటల సేపు గూగుల్ మీట్లో కలిసి మనం అనేక అంశాల కొరకు మొర్రపెడుతున్నాం. వర్తమానము ఇంచుమించు ఒక 40 మినిట్స్ మీరు వింటున్నారు. మనం ఇక్కడ కూర్చున్న సమయం వ్యర్థమైపోయిందని ఎవరైనా అనుకుంటే అది చాలా తప్పు. ఎందుకంటే మన పనులు జరగడానికి మనం బయలుదేరి వెళితే రోజంతా పట్టే పని ప్రార్థనా పరులకి 5 నిమిషాల్లో అయిపోద్దండి. ఇది నా ఎక్స్పీరియన్స్. ఇది స్టార్టింగ్ నుంచి కూడా ఏదైనా ఒక విషయానికి మేము బయలుదేరి వెళ్ళి అది దేవుని మందిరం కొరకు, లేదంటే ఒక హాల్ కొరకు, ఒక ఫంక్షన్ కొరకు, ఒక మీటింగ్ కొరకు మేము ఏది తలపెట్టాలనుకున్నాం. మీ అందరికీ తెలుసు 7 అవర్స్ వర్షిప్ మేము 3 రోజుల్లో చేసాం. 7 రోజులు ఉంది ఇంకా టైం అనగా నాకు దేవుడు ఆలోచన ఇచ్చాడు. అది మా శక్తికి మించింది, మా బలముకి మించింది. అంటే మేమున్న ప్రస్తుతం పరిస్థితుల్లో, ముందైతే మాకు ఆ శక్తి బలానికి ఏమీ తక్కువ కాదు. ఇప్పుడున్న పరిస్థితులలో అక్కడ మా మందిరం సగంలో ఆగి ఉండగా, ఇక్కడున్న పరిస్థితులు కొంచెం గడ్డుగా ఉండగా, ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు దిగజారిన స్థితిలో మేము ఉన్నాం. ఈ టైంలో 7 అవర్స్ వర్షిప్ దేవుడు పెట్టమని నాకు చెప్పినప్పుడు అది అక్షరాల 3 లక్షలకు పైగా ఖర్చు అయ్యేటువంటి ఒక పని. ఆ టైంలో కరెక్ట్గా నాకు దేవుడు అది రివీల్ చేశాడు ఒక ఎర్లీ మార్నింగ్. అది నేను ఆలోచించినప్పటికీ కరెక్ట్గా 7వ తారీఖు ఇంకా 7 రోజులే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు వెంటనే కార్యరూపంలోనికి తేవాలని చెప్పి నేను అందరినీ అడిగాను. ఆ హాల్ గురించి నాకు తెలీదు, అదే ఆ ఆడిటోరియం గురించి నాకు తెలియదు. అందరికీ ఫోన్లు చేసి మీరు కొంచెం కనుక్కోరా అని నాకు తెలిసిన ఆంటీకి ఇంకొకరికి 3 రోజులైనా నాకు సమాచారం ఎవరో చెప్పలేదు. నేను చాలా సీరియస్గా అడిగాను వాళ్ళని, కానీ ఎవరు నాకు చెప్పలేదు. ఇక నేనే డైరెక్ట్గా రంగంలోనికి దిగిపోయి తెలిసిన ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి తెలిసిన వ్యక్తిని అక్కడికి డైరెక్ట్గా పంపించేసి ఎంత ఛార్జ్ అవుతుంది, ఏమవుతుంది అనేసరికి ఇంకా 3 రోజులే ఉంది మాకు టైము. ఇంకా 3 రోజుల్లో మాకు 7వ తారీఖు వచ్చేస్తుంది. మాకు ఉపవాసాలు 7 రోజులు ఉపవాసాలు, మాకు ప్రార్థనలు ప్రతి నెల 7 రోజులు ఉపవాస ప్రార్థనలు మా సంఘంలో. కాబట్టి ఇంక 3 రోజులే ఉంది. ఈ లోపల హాల్కి అక్కడ కట్టడం ఏంటి, అక్కడ మిగిలిన ఎక్విప్మెంట్స్ చూసుకోవడం ఏంటి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ చూసుకోవడం ఏంటి, పాటలు పాడే పిల్లలకు కూడా అందరికీ వైరల్ ఎఫెక్ట్స్. వాళ్ళకి నేను చెప్పాను, ఏ ఊరు వెళ్ళొద్దమ్మా, ఇంక 7 రోజులే ఉంది మనకి, ఎక్కడికి వెళ్ళొద్దంటే ఆ పిల్లలు వినలేదు, ఊరు వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ నుంచి రొంప నిజంగానే తెచ్చుకున్నారు, జ్వరం తెచ్చుకున్నారు. మొత్తం పాటలు పాడే పిల్లలు ఎవ్వరూ కూడా పాటలు ప్రాక్టీస్కి రాలేదు. వాళ్ళు వింటూ ఉంటారు, వాళ్ళు కూడా వింటుంటారు. ఇప్పుడు నాకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మ్యూజిషియన్స్ వచ్చారు, ప్రాక్టీస్ ఏమీ లేరు పిల్లలు అక్కడ, పాటలు పాడే పిల్లలు. మనలో అక్కడ సీనియర్ ఆరాధన నడిపించేటువంటి ఆరాధన నాయకురాలు అయినటువంటి లిల్లీ గారు ఉన్నారు, ప్రార్థనా పరులమైన మేము ఉన్నాము, సేవకులం ఉన్నాం. మిగతా పిల్లలు రాలేదు, ఎందుకంటే మాకు ఇంకా దగ్గు తగ్గలేదు, ఇంకా జ్వరము తగ్గలేదు అన్నారు. చూడండి ఒకసారి కార్యం. కానీ ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. డైరెక్ట్గా మీటింగ్కే వచ్చారు వాళ్ళందరూ, డైరెక్ట్గా మీటింగ్కి వచ్చారు ఆ పిల్లలందరూ. ఒక్క పాటకి కూడా ప్రాక్టీస్ లేదు. ఏం పాటలు పాడతామో ఆ మ్యూజిషియన్స్కి ఆ సీనియర్ లిల్లీ గారే చెప్పేశారు. నేను కొన్ని పాటలు చెప్పేశాను. డైరెక్ట్గా ఏం పాడతామో మాకే తెలియదు. అక్కడ అందరూ ఒక పాట తర్వాత ఒకటి పాడారు. మీరు ఎవరైనా 7 అవర్స్ వర్షిప్ చూడకపోతే ఈరోజు మరొకసారి ఆ లింక్ ఓపెన్ చేసుకొని చూడండి. మంచును కురిపించాడు దేవుడు ఆ రోజు. హల్లెలూయా. ఆడిటోరియం అంతా ఆయన యొక్క ఫాగ్ ఆవరించింది. ప్రభువు స్వయముగా తన దూతల్ని పంపారు. చాలా గొప్ప కార్యం. అనేక మంది స్వస్థతలు పొందుకున్నారు. 25,000 మంది ఆన్లైన్లో స్పాట్లో చూసిన వాళ్ళందరూ అనేక మంది హీలింగ్స్ పొందుకున్నారు, విడుదలలు పొందుకున్నారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఎందుకు అంటే ప్రార్థించే వారికి 5 నిమిషాల్లో పనులు అయిపోతాయి. ఇది చెప్పడానికి చెప్తున్నా మీకు. అదే ప్రార్థనలు ఏమి ఉంటే నెల రోజులు కాదు కదా, 6 నెలల నుంచి ప్రయాసపడితే అంత పెద్ద ఆడిటోరియంలో మీరు మీటింగ్ పెట్టగలుగుతారేమో నాకు తెలియదు. ఇక అలవాటు అయిపోయిన సేవకులకైతే చెప్పక్కర్లేదు, వారు ఎప్పుడు అక్కడే చేస్తారు కాబట్టి రెడీగా ఉంటారు. కాబట్టి టీం అంతా ఎక్విప్మెంట్ అంతా వాళ్ళు చేసేసుకుంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. మన కెపాసిటీకి మన ఒక 300-200 ఉన్నటువంటి చిన్న పాస్టర్ అమ్మకి ఆ తర్వాత అంత పెద్ద ఆడిటోరియం దగ్గరికి వెళ్ళి ఎవ్వరికి సిటీలో నేను తెలియకపోయినా
ఎవరి దగ్గరికి మేము పాంప్లెట్స్ రోడ్డు మీద నుంచొని ఇచ్చాం, చర్చి బయట నుంచొని ఇచ్చాం, ఎవరో మాకు తెలియదు. కానీ అనేక ఊర్ల నుంచి వచ్చారు ఆ రోజు జనం. హల్లెలూయా. యూట్యూబ్లో ఆ 7 రోజుల్లోనే కొన్ని మాటలు చెప్పాను, ఇలా జరగబోతుంది మీరు రండి అని. ఇవి పిల్లలు ప్రాక్టీస్ లేకపోయినా ఆ రోజు దేవుని ఆత్మచేత వాళ్ళు పాడేశారు. అద్భుతమైన విడుదల, నడిపింపు, ఒక గొప్ప హెచ్చింపు దేవుడు ఆ దినాన ఇచ్చాడు. నేనేం చెప్తున్నానంటే, ప్రార్థనా పరులకు పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అది నేనే చాలా గొప్ప ఉదాహరణ మీకు. చాలామంది ఇలా అనుకుంటారు, అసలు ప్రార్థన చేయరు కానీ రకరకాల మనుషుల దగ్గరకు తిరుగుతూ ఉంటారు. సరే, ఇక్కడ ఉపవాసము ద్వారా ఎస్తేర్కి 5 నిమిషాల్లో పని అయిపోయిందండి. అక్కడ ఆవిడ చెప్పేసింది, కార్యము జరిగిపోయింది. రాజుగారు అక్కడ హామాను యొక్క ఎత్తుగడ తెలుసుకున్నారు. ఆ ఊరి అంటే ఈ యూదులందరినీ చంపించడానికి ముందుగా హామాను కక్ష ఎలా ఉందంటే మొర్దెకైని ఫస్ట్ చంపించేయాలి. కాబట్టి తన ఇంటి దగ్గరే ఉరి కొయ్యను సిద్ధపరిచాడు ఆయన, ముందు హామానని లేపేద్దామని చెప్పి. కానీ అదే ఉరి కొయ్య అయితే పెట్టించుకున్నాడో అపవాది వాడు తవ్వుకున్న గొయ్యలో వాడే పడిపోతాడండి. నీవు ఉపవసించి ప్రార్థించే ప్రార్థనా పరురాలవైతే మీ ఇంట్లో నీ ఒక్కరిదాని ఉన్నా పర్వాలేదు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. కాబట్టి మనం అనేక మందిని ప్రార్థనా పరులను తయారు చేయాలి. ఈ రోజుల్లో దేవునికి కావాల్సింది ప్రార్థనా పరులు. ఈ రోజుల్లో దేవునికి కావాల్సింది విజ్ఞాపనాకర్తలు, నిజముగా మొర్ర పెట్టేవారు కావాలి దేవునికి. కాబట్టి మనల్ని ఆ విధంగా దేవుడు తయారు చేయాలని ఈ మొర్దెకై తర్వాత రాజు హెచ్చింపు ఇచ్చిన తర్వాత ఆ సంస్థానాలన్నిటికీ కూడా అధిపతిగా మార్చబడి ఆఖరి అధ్యాయం దగ్గరికి వచ్చేసేయండి, 10వ అధ్యాయంలో ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఇక మనకి టైం ఉండదు కదా ఇంక ఎక్కువగా మనం వివరించుకుని అన్ని చాప్టర్స్ చెప్పడానికి. 5వ చాప్టర్ నుంచి 10వ చాప్టర్కి వచ్చాను నేను. ఏ విధముగా వారందరూ కూడా ఆ దినాన ఆ ఉరి నుంచి విడిపించబడిన దినాన వారందరూ యూదులు పండుగ చేసుకున్నారు. దాని పేరు పూరీము. ఈరోజు కూడా ఇజ్రాయేలీలు అందరూ కూడా వాళ్ళ కంట్రీలో పూరీము పండుగను చేసుకుంటారండి. కాబట్టి ఈరోజు మనము అట్టి గొప్ప కార్యాలను చూడాలి అని అంటే ఫస్ట్ నుంచి మీరు గుర్తు తెచ్చుకోండి, అలాంటి మనసు ఉండాలి. హెచ్చింపు కోరుకోవద్దు, తగ్గించుకుందాం, దయగల హృదయం కలిగి ఉందాం. ఏదో గొప్ప అయిపోవడానికి ట్రై చేయకండి. నేను గొప్ప అయిపోవాలి, నేను పెద్దదాన్ని అయిపోవాలి, చర్చిలో నేనే గొప్పదాన్ని అయిపోవాలి, ఈ చర్చిలో నేను వెళ్ళకపోతే అసలు అక్కడ ఆరాధనే లేదు, నేను వెళ్ళకపోతే అసలు అక్కడ క్లీనింగే లేదు, నేను వెళ్ళకపోతే అసలు మా పాస్టర్ గారికి రైట్ హ్యాండే లేదు. ఇలా చాలా సంఘాలలో గొడవలు పెట్టుకొని అసలు శాపాన్ని కొని తెచ్చుకుంటారు. సహాయము చేస్తారు, పనులు చేస్తారు, శాపం కూడా వాళ్ళ ఇంట్లోకి తెచ్చుకుంటారు. కాబట్టి ఆలోచించుదాం రహస్యంగా. ఇందాక ప్రమీల గారు ప్రార్థన చేశారే, ప్రభువా మేము ఎవరికి కనపడక్కర్లేదు, రహస్యంగా కూర్చొని ప్రార్థిస్తున్నాం, నీవు చూస్తే చాలు, ఒక ఉజ్జీవం రగిలితే చాలు. హల్లెలూయా. అలా మనం ఈ గూగుల్ మీట్లో వందలు వేల మందిగా మనం విజ్ఞాపనకర్తలుగా తయారవ్వాలన్నది మన లక్ష్యం. ఇట్టి కృప దేవుడు మనకిస్తాడు. గొప్ప గొప్ప స్థానాల్లో మనల్ని ఉంచుతాడు. ప్రార్థించేవారు ప్రయోజకులు అయిపోతారు, ప్రార్థించేవారు అధికారులు అవుతారు, ప్రార్థించేవారు కొండ మీద కట్టబడిన పట్టణం వలె అందరికీ కనబడతారు. ప్రార్థనే నేర్పించాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ప్రార్థించేవారు ప్రభు యొక్క సారూప్యంలోనికి మార్చబడతారు. అట్టి కృప దేవుడు మనందరికీ ఇవ్వాలని, మరి లాగిన్ అయిన మీ అందరూ, జాయిన్ అయిన మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఇంకా ప్రార్థనా పరులుగా తయారు చేయాలని కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యము కొరకైన ప్రార్థన చేస్తాను. స్తోత్రములు దేవా, మీరందరూ కూడా మాకు ప్రార్థనాత్మ కావాలని అడగండి దేవుణ్ణి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, చాలామంది 5-10 నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థన చేయలేని వారు ఉంటారు. వారు కూడా నా ప్రార్థనతో యూట్యూబ్లో చూస్తున్న మీరందరూ కూడా ఏకీభవించండి. ప్రార్థన ఆత్మ మీకు కావాలని అడగండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి, సర్వశరీరులకు దేవుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి దేవ, ఈరోజు వినుచున్న బిడ్డలందరి మీద ప్రార్థనా ఆత్మను కృమ్మరించండి, విజ్ఞాపన ఆత్మను కృమ్మరించండి, గొప్ప కార్యాలు మేడల జరిగించండి, ఆత్మశక్తితో జరిగించండి, ఆత్మ కార్యాలతో నింపండి. అద్భుతమైన పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తి ఇప్పుడే వారి మీదకి దిగి వచ్చిన గాక, లోబడే మనస్సు వారి మీదకి దిగి వచ్చిన గాక, దేవుని ఆత్మచేత నింపబడే మనస్సు వారి మీదకి దిగి వచ్చిన గాక, దేవుని యొక్క అభిషేక బలము వారి మీదకి దిగి వచ్చిన గాక. నూతనమైన మనస్సు స్థిరముగా మాకు అనుగ్రహించండి ప్రభువ. నూతనమైన ప్రార్థనాత్మతో బిడ్డల్ని నింపండి అయ్యా. ప్రతి గృహములో ప్రార్థనా బలిపీఠాలు ఉండాలి ప్రభువ. ప్రతి గృహములో ప్రార్థనా విజ్ఞాపన
విజ్ఞాపనాకర్తలు ఉండాలి ప్రభువ. ప్రార్థించే ప్రార్థనాపరులను లేవనెత్తండి ప్రభువ. ఆత్మకార్యాలు జరిగించమని, నీ కృపలో వినుచున్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని, నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, వినుచున్న వారిని అప్పగించుకుంటూ, యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.